హాయ్ అండి. 'రాక్షస పంజరం' నెక్స్ట్ పార్ట్. విక్రమ్ అక్కడే సోఫా పైన కాలు మీద కాళ్ళు వేసుకుని అతడు కూర్చుంటూ అలాగే తన ముందు ఉన్న అమ్మాయిని అతడు కోపంగా చూస్తూ, ఆ అమ్మాయితో అతడు ఈ జన్మలో నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా అసలు ఎంత మాత్రం నువ్వు బయటకి పెట్టలేవు. ఇది నీకు ఇక మీదట కేవలం నీకు రాక్షస పంజరం. నీ బతుకు మొత్తం కూడా ఇక ఈ జన్మ మొత్తం కూడా నువ్వు నా కాళ్ళ దగ్గరే బతకాలి అని అతడు అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ ముందు ఉన్న ఆ అమ్మాయి కూడా అతడిని అలా చూసి ఆమె కూడా ఎంతగానో భయపడిపోతూ తన ముందు ఉన్న విక్రమ్ని కూడా అలాగే భయంగా చూస్తూ, దయచేసి మీరు అలా అసలు ఎంత మాత్రం చెయ్యకండి సార్, దయచేసి మీరు నన్ను వదిలేయండి. ఇక నేను ఈ జన్మలో నేను మీ కళ్ళకి కూడా అసలు ఎంత మాత్రం కనబడను. నేను మా ఇంటికి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నా కోసం అక్కడ మా అమ్మ నాన్నగారు ఎంతగానో కంగారు కూడా పడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు కూడా ఇలా జరిగింది అని వాళ్ళకి ఒకవేళ తెలిస్తే వాళ్ళు అసలు ప్రాణాలతో అసలు ఎంత మాత్రం బతకరు. మా అమ్మ నాన్న కేవలం వాళ్ళు నా కోసం మాత్రమే ఇప్పటికీ ప్రాణాలతో బతుకుతూ ఉన్నారు. ప్లీజ్ మీరు దయచేసి నన్ను ఈ ఒక్కసారి వదిలేయండి అని ఆ అమ్మాయి అతడిని ఎంతగానో బాధతోనే ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ అతడు మాత్రం ఆమెను ఒక కార్నర్ స్మైల్తో చూస్తూ అలాగే ఆమెతో అతడు, అలాంటి కలలు నువ్వు అసలు ఎంత మాత్రం కనకు. ఇక నీ మీద కోరిక నాకు ఇంకా అసలు ఎంత మాత్రం తీరలేదు. నిన్ను నేను ఇప్పుడే ఇక్కడి నుంచి అసలు ఎక్కడికి కూడా ఎంత మాత్రం నిన్ను నేను పంపించను అని అంటూ విక్రమ్ కూడా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా అతడు అక్కడి నుంచి లేచి బయటకి వెళ్ళిపోతాడు. అతడు అలా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ అమ్మాయి అక్కడే కూర్చొని ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది విక్రమ్ మాటలు విని. ఎందుకు ఈ రాక్షసుడు నన్ను కావాలని ఇంతలా టార్చర్ పెడుతూ ఉన్నాడు? అసలు నేను ఏం తప్పు చేశానని ఇక్కడ నేను ఫోన్ చెయ్యలేదు అని ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు కూడా ఎంతగానో కంగారు కూడా పడుతూ ఉంటారు అని ఆమె కూడా అక్కడే కూర్చొని ఎంతో బాధతో ఎంతోసేపు ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలోపే అక్కడికి వచ్చిన విక్రమ్ ఫుడ్ ప్లేట్తో ఆమె ముందు అతడు నిలబడతాడు. అలాగే ఆమె అలా ఏడుస్తూ ఉంటే అతడి మనసుకి ఆమెను అలా చూసి ఎంతో సంతోషంగానే ఉంటుంది. అలాగే అతడు తన మనసులోనే, నువ్వు ఎప్పుడూ కూడా నీ లైఫ్ లాంగ్ నువ్వు ఇలానే ఏడుస్తూనే ఉండాలి, ఇంకా నేను దానికోసం ఏదైనా చేస్తాను అని విక్రమ్ క్రూరంగా తన మనసులోనే అనుకుంటూ ఉంటాడు. అలాగే అతడు ఆ ఫుడ్ ప్లేట్తో ఆమె ముందు అతడు నిలబడి తన ముందు ఉన్న ఆ అమ్మాయిని అతడు సీరియస్గా చూస్తూ ఆమెతో, ఇప్పుడు నువ్వు త్వరగా, అది కూడా అయినంత త్వరగా ఈ ఫుడ్ని నువ్వు తిను అని అంటాడు. ఆమె కూడా అంతే కోపంతో ఆ ఫుడ్ అసలు నాకు ఎంత మాత్రం వద్దు అని ఆ ఫుడ్ ప్లేట్ని ఆమె దూరంగా విసిరేస్తుంది. అప్పుడు విక్రమ్కి ఇంకా ఎక్కువ కోపం కూడా వచ్చి ఆమె చెంపని ఒకేసారి గట్టిగా పగలగొడతాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా విక్రమ్ని కూడా ఆమె అంతే కోపంగా చూస్తూ, నీలాంటి రాక్షసుడిని నా జన్మలో నేను ఇప్పటి వరకు అసలు ఎంత మాత్రం చూడలేదు. అసలు నేను నీకు అసలు ఏం అన్యాయం చేశాను అని నువ్వు నన్ను ఇంతలా టార్చర్ చేస్తూ ఉన్నావు? అసలు నువ్వు ఎవడ్రా? ఇంకా నీకు నన్ను కొట్టే అధికారం కూడా నీకు ఎవరిచ్చారు అని ఆమె అతడిని ఎంతో కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆమె అతడిని రా అనడంతో విక్రమ్ ఈగో కూడా ఒకే క్షణంలో పూర్తిగా హర్ట్ అయిపోయి తన ముందు ఉన్న అమ్మాయి జుట్టుని పట్టుకుని అతడు కోపంతో
పైకి లేపి ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి గట్టిగా తిప్పేస్తాడు. అతడు అలా చెయ్యగానే ఆమె నొప్పికి కూడా తట్టుకోలేక ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా కారిపోతూనే ఉంటాయి. ఆ క్షణం ఆమెకు అసలు నేను ఈ భూమిపైన ఇంత నరకం అనుభవించడానికంటే ఒకేసారి నా ప్రాణాలు ఇప్పుడే గాలిలో కలిసిపోతే ఎంత బాగుండు అని ఆ క్షణం ఆ అమ్మాయికి బాధతో అనిపిస్తూనే ఉంటుంది. ఆమెకు కేవలం ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు. ఆమె ఇప్పుడు విక్రమ్‌ని ఏం చెయ్యడానికైనా ఆ అమ్మాయి అసలు ఎంత మాత్రం కూడా వెనకాడదు. ఇంకా ఆమెకు ఆ క్షణం అంత నొప్పి పెడుతూ ఉన్నా సరే, అతడి ముందు ఆమె అసలు ఆ నొప్పిని కూడా ఆమె ఎంత మాత్రం అతడి ముందు బయటకి కూడా ఆమె ఏ మాత్రం చూపించకుండా, నువ్వు నా మనసుకి చేసిన గాయం ముందు ఈ గాయం నాకు అసలు ఎంత మాత్రం నొప్పిని అసలు ఏ మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికే నువ్వు నా మనసుని పూర్తిగా ఎప్పుడో నువ్వు నన్ను చంపేశావు. నీలాంటి రాక్షసుడు ఎప్పుడైతే నాకు ఇష్టం లేకుండా బలవంతముగా నన్ను ముట్టుకున్నాడో అప్పుడే నేను మానసికంగా ఇంకా శారీరకంగా కూడా అప్పుడే ఆ క్షణమే చచ్చిపోయాను. ఇక కేవలం నేను ఇప్పటికీ మా అమ్మ ఇంకా నాన్నల కోసం మాత్రమే ఇప్పటికీ ఇంకా నేను ప్రాణాలతో ఉన్నాను అని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు విక్రమ్ కూడా ఆ మాటలని వింటూ, నీకు కూడా ఒక మనసు ఉందా? ఓ, నీలాంటి అమ్మాయిలకి కూడా మనసు ఉంటుందా? నీలాంటి అమ్మాయిలు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఇంకా నీలాంటి అమ్మాయిలు ఎంతటికైనా దిగజారగలరు అని విక్రమ్ ఆ అమ్మాయితో అనగానే ఆ అమ్మాయి కూడా విక్రమ్‌ని అంతే పౌరుషంగా చూస్తూ, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నీ డబ్బు మొత్తం కూడా నా కాలి ధూళితో సమానం అని అంటుంది. అది కూడా అంతే పొగరుగా ఇంకా అంతే కోపంగా. అప్పుడు విక్రమ్ కూడా ఆమెను అంతే చిరాకుగా చూస్తూ, ఇక చాలు నీ డైలాగులు అయినంత త్వరగా ఇక నువ్వు అయినంత త్వరగా ఫుడ్‌ని తిను. త్వరగా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని అంటూ అక్కడే ఉన్న పని మనిషితో అతడు ఇంకొక ప్లేట్ ఫుడ్‌ని అక్కడికే తెప్పించి మరి విక్రమ్ నేరుగా ఆ అమ్మాయి నోట్లో బలవంతముగా పెద్ద పెద్ద ముద్దలని కుక్కేస్తాడు. నువ్వు అయినంత త్వరగా ఫుడ్‌ని తిని స్ట్రాంగ్‌గా అవ్వాలి. అప్పుడే కదా మనం సెకండ్ నైట్‌ని కూడా ప్లాన్ చెయ్యగలము అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ ఆమె నోట్లో అంత బలవంతముగా ఫుడ్‌ని పెడుతూ ఉంటే ఆమెకు అసలు అతడి చేతుల్లో తినడం ఆమెకు ఏ మాత్రం ఇష్టం కూడా లేదు. ఆమె నోట్లో ఉన్న ఆ ఫుడ్‌ని ఆమె ఇష్టం లేకుండా అతడిని అసహ్యించుకుంటూ బయటకి కూడా ఉమ్మేస్తూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ కూడా ఆమెను చూస్తూ, ఇప్పుడు నువ్వు ఫుడ్ తినలేదు అంటే నేను కనీసం నీ ఆరోగ్యం గురించి కూడా నేను అసలు ఎంత మాత్రం ఆలోచించకుండా నేను ఈ రాత్రికే మన సెకండ్ నైట్‌ని ఈ రాత్రికే నేను ప్లాన్ చేసేస్తాను అని అంటాడు. ఇక ఆ అమ్మాయి కూడా విక్రమ్ చెప్పిన మాటలకి ఆమె ఏం మాట్లాడకుండా అతడు చెప్పిన మాటలకి కూడా ఆమె ఎంతగానో భయపడిపోయి, ఆమెకు అసలు ఏ మాత్రం ఇష్టం కూడా లేకపోయినా అతడు బలవంతముగా తినిపిస్తూ ఉంటే ఫుడ్‌ని కూడా ఆమె ఇష్టం లేకుండానే తింటూ ఉంటుంది. అలాగే ఆమె తన మనసులో ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది, నేను ఇక మీదట ఫుడ్‌ని అసలు ఎంత మాత్రం నెగ్లెక్ట్ చెయ్యకూడదు. నేను అయినంత త్వరగా ఫుడ్‌ని తిని నేను కూడా నార్మల్ అయిపోవాలి. ఎందుకంటే నేను ఎలాగైనా సరే ఈ రాక్షసుడి నుంచి అయినంత త్వరగా తప్పించుకోవాలి. అంటే నాకు బలం కూడా కావాలి అని ఆ అమ్మాయి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పటికే విక్రమ్ కూడా ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ని మొత్తం కూడా ఆ అమ్మాయికి అతడు మొత్తం పూర్తిగా ఆ అమ్మాయికి తినిపించిన తరువాత అతడు వెళ్ళి నేరుగా హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడే ఉన్న సహస్రని మరొకసారి చూస్తూ, నువ్వు త్వరగా వెళ్ళి ఇప్పుడు స్నానం చేసిరా అని అంటాడు. అప్పుడు సహస్ర కూడా విక్రమ్ని అంతే కోపంగా చూస్తూ, నేను అసలు ఇప్పుడు ఎంత మాత్రం స్నానం చెయ్యను, ఇంకా ఇప్పుడు నాకు స్నానం చెయ్యడం కూడా అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు అని అంటుంది. అది కూడా అంతే కోపంగా. అప్పుడు విక్రమ్ కూడా ఆమెను కూల్గా చూస్తూ, ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యలేదు అంటే నేనే నిన్ను వాష్రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళి స్నానం చేపిస్తాను అని అంటాడు. అప్పుడు అతడి నోట్లో నుంచి ఆ మాటలను వినగానే సహస్ర కూడా భయపడిపోయి, నాకు ఇక్కడ బట్టలు లేవు అని అంటుంది. ఆమె అలా అనగానే విక్రమ్ కూడా ఆమెను చూస్తూ, ఆ కబోర్డ్లో నా షర్ట్స్ చాలానే ఉన్నాయి, ఇంకా నువ్వు కూడా అవి వేసుకో అని అంటాడు. అది కూడా ఆమెను కన్నింగా చూస్తూ. అప్పుడు సహస్ర కూడా అతడిని చిరాకుగా చూస్తూ, నీలాంటి చెత్త అని అంటూ నెక్స్ట్ వర్డ్ని ఆమె తన మనసులోనే బలవంతముగా నొక్కేస్తూ అతడి ముందు ఆ మాటని కూడా ఏమాత్రం బయటకి కూడా రానివ్వకుండా, నేను అసలు ఎంత మాత్రం ఆ షర్ట్స్ని వేసుకోను, నేను అవి వేసుకుంటే ఎలా కనబడతానో తెలుసా అని అంటుంది చిరాకుగా. అప్పుడు విక్రమ్ కూడా ఆమెను ఒక్కసారి పైనుంచి కింద వరకు చూస్తూ, ఎలా కనబడతావు, ఇప్పుడు ఎలా కనబడుతూ ఉన్నావో అప్పుడు కూడా అలానే కనబడతావు అని విక్రమ్ ఆమెతో అంటాడు. అతడు అలా ఆమెతో అనగానే అప్పుడు ఆమెను ఆమె ఒక్కసారి పూర్తిగా చూసుకుంటుంది. అప్పటికే ఆమె ఒంటిపైన కేవలం విక్రమ్ షర్ట్ మాత్రమే ఉంటుంది. అది కేవలం మోకాళ్ళ పైనకి మాత్రమే ఉంటుంది. ఇంతసేపు ఆమెను ఆమె అసలు ఏమాత్రం గమనించుకుని కూడా ఉండదు. ఇంతసేపు అతడి ముందు ఇలా ఉన్నందుకు ఆ క్షణం ఆమె మీద ఆమెకే ఎంతగానో అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది. ఆమె ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఉండకుండా ఆమె నేరుగా వాష్రూమ్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతసేపు అతడి ముందు బలవంతముగా అణిచిపెట్టుకున్న బాధ ఇంకా అతడి ముందు ఆమె ఇంతసేపు ఎంతో ధైర్యంగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా వాష్రూమ్ లోపలికి ఆమె వెళ్ళగానే ఆమె బాధ మొత్తం కూడా కన్నీళ్ళ రూపంలో బయటకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆమెను ఆమె ఆ షర్ట్లో చూసుకుని ఇంకా ఆమె ఒంటిని చూసుకుని, ఆ రాక్షసుడు నన్ను మలినం చేసేశాడు, ఇక ఆమె పైన ఉన్న అతడి షర్ట్ని కూడా చూసి ఆమె మీద ఆమెకి చిరాకు ఇంకా అసహ్యం కూడా కలుగుతూ ఉంటుంది. అసలు నేను ఈ జన్మలో ఆ రాక్షసుడి నుంచి తప్పించుకోవాలి, నేను అసలు తప్పించుకోగలనా, లేక నేను అసలు ఎలా తప్పించుకోవాలి, ఈ రాక్షసుడి నుంచి నేను ఎలాగైనా సరే తప్పించుకోగలనా అని ఆమె కూడా ఎంతో బాధతో కుమిలిపోతూ ఉంటుంది. అలాగే ఆమె అక్కడే ఉన్న షవర్ ఆన్ చేసి షవర్ కింద కూర్చొని అక్కడే ఆమె ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ అక్కడే ఆమె ఎంతోసేపు ఉండిపోతుంది. ఆమె మనసులో ఉన్న బాధ మొత్తం కూడా ఆమె ఈ జన్మంతా ఏడ్చినా తీరదు అని ఆమెకు కూడా బాగా అంటే బాగా తెలుసు. అయినా సరే ఆమె కన్నీళ్ళు బయటకి వస్తూనే ఉంటాయి. అలా ఆ కన్నీళ్ళు బయటకి వస్తే అయినా ఆమె మనసుకి అయినా గాయం కొంచెం అయినా ఆమెకు సమాధానం అవుతుంది అని ఆమె అక్కడే బాధతో ఏడుస్తూనే ఎంతోసేపు వాష్రూమ్లోనే ఉండిపోతుంది సహస్ర. అసలు విక్రమ్ ఎందుకు ఆమెను అంతలా టార్చర్ పెడుతూ ఉన్నాడు, విక్రమ్కి సహస్రకి ఉన్న సంబంధం అయినా ఏమిటి, ఇవన్నీ మనం ముందు స్టోరీలో తెలుసుకుందాం. మీకు స్టోరీ ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేసి చెప్పేయండి, ఓకేనా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకోవాలంటే నా వల్ల అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.